హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం పక్కా నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే చేపల పులుసు చేయడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చేపల పులుసు అంటే. సో ఇప్పుడు మనం చేపల పులుసుకు ఏమేమి కావాలో, ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో మనం చూద్దాం. ముందుగా చేపలను అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఉల్లిపాయనైతే పేస్ట్ చేసుకున్నాం. అండ్ స్లిట్ ఆనియన్స్ అండ్ స్లిట్ చిల్లీస్ అయితే తీసుకుంటున్నాం. అండ్ టమాటా ప్యూరీ, చింతపండునైతే మేము నానేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపొందు మరియు కొత్తిమీర, పుదీనా అయితే మనకైతే ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మేమైతే చేపల్ని ఉప్పు కారం రాసి బాగా మ్యారినేట్ చేసి ఉంచాం ఫ్రెండ్స్. దీనివల్ల చేపల్లో మనకి ఉప్పు కారం బాగా అంటి మనకు చేపలో టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఆయిల్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక వెడల్పాటి బాండీలో చేపల పులుసుకి ఆయిల్ అయితే కాంప్రమైజ్ అస్సలు అవ్వకూడదు ఫ్రెండ్స్. చేపల పులుసుకైనా ఇగురుకైనా మనం కొంచెం వెడల్పాటి బాండీ అనేది తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్. సో ముందుగా మేము నూనె వేసుకున్న తర్వాత మెంతులు 1 స్పూను అండ్ జీలకర్ర 1 స్పూన్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకున్నాము. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం చేసుకున్న ఆనియన్, ఇందులో ఆనియన్లో మనం కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం లేదా గసగసాలైనా యాడ్ చేసుకోవచ్చు. మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది. మేమైతే ఓన్లీ ఆనియన్ పేస్ట్ అయితే తీసుకున్నాం ప్రజెంట్ అయితే. సో ఆనియన్ని మనం రంగు మారే విధంగా మనం అయితే ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో. ఇప్పుడు ఈ విధంగా మనం అడుగు అంటకుండా కదుపుతూ ఉండాలి, లేదంటే చేదుదనం అయితే వస్తుంది కర్రీలో, ఉల్లిపాయ అనేది మాడిపోతే. ఇప్పుడైతే మనం పసుపునైతే యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అండ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాం. మనం చేపలకైతే సాల్ట్ని అయితే పట్టించి ఉంచాం ఫ్రెండ్స్. సో మనం చూసి ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాం, ఎందుకంటే త్వరగా ఉల్లిపాయ అనేది మగ్గి త్వరగా కుకింగ్ అవ్వడానికి మనకైతే హెల్ప్ చేస్తుంది. మాకైతే 10 నిమిషాలు అయితే పట్టింది ఈ ఉల్లిపాయ అనేది బాగా మగ్గి ఆయిల్ అనేది సపరేట్ అవ్వడానికి. చేపల కర్రీలో మీరు ఎంత ఆయిల్ వేసినా మనకైతే ఆయిల్ అనేది అయితే కనిపించదండి. మీరు కంగారు పడకండి ఆయిల్ తగ్గిందని. మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్ అనేది మనకు పైకి వస్తుందండి. సో ఈ విధంగా అయితే మనం ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత వరకు కుక్ చేయాలి. అండ్ చేపల కర్రీ అనేది చాలా పేషెన్సీతో చేయాలండి. మనం గనక తొందరపడితే కర్రీ అనేది చెడిపోయే ప్రమాదం అయితే ఉంది. అండ్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైం అయితే అవుతుంది. సో వీడియోలో చూపించిన విధంగా కొంచెం పేషెన్సీతో అయితే కర్రీని అయితే మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్టేజీలో ఉన్నప్పుడు మేమైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసామండి. కొంచెం రికార్డింగ్ అయితే చేయలేదు. సో ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మగ్గుతున్నప్పుడే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటామండి. మనం ముందుగా అయితే టమాటాలని మిక్సీ చేసుకొని ఉంచామండి. ఈ ప్యూరీని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ టమాటాల్లోని పచ్చివాసన అనేది పోయి అండ్ డ్రై అయిపోయి మొత్తం ఆయిల్ అనేది మళ్ళీ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని అయితే ఇప్పుడు మనం కుక్ చేసుకుంటామండి. ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండునైతే చింతపండులోని గుజ్జు అంతా వచ్చే విధంగా అండ్ వాటర్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదండి, అన్ని ఐటమ్స్ యాడ్ చేసిన తర్వాత మన కర్రీ అయితే ఎంతో కలర్ఫుల్గా అండ్ చూడడానికి అట్రాక్టివ్గా ఎంత బాగుందో.
టమాటా బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నామండి. ఈ చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనము కర్రీని అయితే బాగా కలిపి తర్వాత ముక్కలు మునిగే విధంగా వాటర్ని అయితే మనం యాడ్ చేసుకుంటామండి. అండ్ ఈ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా తెరలకాగే విధంగా వాటర్ బాయిల్ అయ్యే విధంగా అయితే మనం కుక్ చేసుకుంటామండి. ఇప్పుడైతే మన వాటర్ అనేది బాయిలింగ్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ టు 10 మినిట్స్ అయితే మనకు టైం పడుతుంది. ఆఫ్టర్ 10 టు 15 మినిట్స్లో మనకి ఇలాగా వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుందండి. ఈ స్టేజీలో మనం మ్యారినేట్ చేసుకున్న చేపలను అయితే ఇందులో అయితే ఇప్పుడు మనమైతే యాడ్ చేస్తామండి. మనం చేపలు యాడ్ చేసేటప్పుడు మొత్తంగా అయితే వేయకూడదండి. నీట్గా ఒకదాని పక్కన ఒకటి మనమైతే సర్దుకోవాలండి. దీనివల్ల మనకు హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది పీసెస్ అన్నిటికీ. చేపలను అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 to 4 మినిట్స్ తర్వాత మనమైతే దీన్ని ఒకసారి కదుపుకొని టేస్ట్ అయితే చూసుకోవాలండి. ఉప్పు కారం అనేది సరిపోయో లేదో ఈ టైంలోనే మనం చూసుకొని అన్నీ సరిపోయే విధంగా ఏమన్నా అడ్జస్ట్ చేయాలనుకుంటే మళ్ళీ ఉప్పు కారం అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టైం నుంచి కరెక్ట్గా 20 మినిట్స్ అయితే ఈ కర్రీని అయితే మీడియం హీట్లో పెట్టి మనమైతే కుక్ చేయాలండి. ఫస్ట్ 5 మినిట్స్ అయితే మనం ఒక హై ఫ్లేమ్లో కుక్ చేసినా పర్లేదు. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర అండ్ ఉల్లిబొందును అయితే యాడ్ చేసామండి. చేపల కర్రీకి ఎప్పుడైనా సరే ఉల్లిబొందు అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. అప్పుడు కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. మీరు ఒకసారి కన్ఫామ్గా ట్రై చేయండి. సో ఈ విధంగా హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ అయితే మనమైతే కన్ఫామ్గా కుక్ చేసుకోవాలండి. దీనివల్ల మనకు చేపల్లోని నీసు వాసన అయితే మనకు పోతుంది మరియు మన చేప కూడా బాగా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుందండి. సో 15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కర్రీ అయిపోతుంది అనుకుంటే తప్పండి. మధ్య మధ్యలో మనమైతే క్లాత్తో మనం డాకనంతా పట్టుకొని చెంచా లేకుండా అయితే మనం కలుపుకుంటూ ఉండాలండి ప్రతి 3-4 మినిట్స్కి ఒకసారి. దీనివల్ల మనకు కింద అడుగంటకుండా ఉంటుంది. ముఖ్యంగా మనమైతే ఇందులో గరిటె కానీ స్పూన్ కానీ చెంచా కానీ ఇందులో అయితే పెట్టకూడదండి. పెడితే మనకు చేపలు అనేది ముక్కలైపోతుంది అండ్ పూర్తి పీసులాగా అయితే ఉండదు. ఇది ఒకటి బాగా గమనించగలరు. సో ఆఫ్టర్ 15 మినిట్స్ ఫైనల్గా మరొకసారి కొంచెం కొత్తిమీర పుదీనా అయితే మేము యాడ్ చేసుకున్నామండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోలు మా నుంచి రావడానికి మీ లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్సే మాకు ప్రోత్సాహాన్ని అయితే ఇస్తాయి.